నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ లో ఐటీ విస్తరణకు కాగ్నిజెంట్ శ్రీకారం. రేపు కొత్త క్యాంపస్ కు సీఎం రేవంత్ శంకుస్థాపన. సీతారామ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టిన సర్కార్. ప్రజా సంక్షేమమే తప్ప ప్రచార యావ లేదని తుమ్మల భావోద్వేగం. కూలిన సుంకిసాల టన్నెల్ను సందర్శించిన బీజేపీ నేతలు. కాంగ్రెస్ 3 మెన్ కమిటీ ఏమైందని మహేశ్వర్ రెడ్డి నిలదీత. పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన భట్టి. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఉద్యోగాలిస్తామని హామీ. ప్రభుత్వ హాస్టళ్లలో అపరిశుభ్రత, కొనుగోళ్లలో అవకతవకలు, ఆకస్మిక తనిఖీల్లో అంతులేని అక్రమాల్ని గుర్తించిన ఏసీబీ. ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ అరెస్టు. సోదాల్లో 16 లక్షల నగదు, కీలక పత్రాలు స్వాధీనం. కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై కొనసాగుతున్న ఆందోళనలు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలు బహిష్కరిస్తామని జూడాలు. బారాసా ప్రభుత్వం హయాంలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం 90% పూర్తి చేశామనడం హాస్యాస్పదమని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. 19,000 కోట్ల అంచనా వ్యయమున్న ప్రాజెక్టుకు 7,436 కోట్లు చేస్తే 90% ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులకు 1,500 కోట్లు పెడితే 4 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేదన్నారు. కానీ ప్రాజెక్టు పేర్లు మార్చి రీడిజైన్ పేరుతో ఖర్చు 4 చేశారని ఉత్తమ్ విమర్శించారు. ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి వచ్చిందని హరీష్ రావు అబద్దాలు చెప్పారన్నారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు 1.81 లక్షల కోట్లు ఖర్చు చేస్తే నామమాత్రపు ఆయకట్టుకు సాగునిచ్చారన్నారు. కమిషన్ల కోసమే ముందుగా మోటార్లను బిగించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అయినా సరే ఒక సదుద్దేశంతో గోదావరి నదీ జలాలు ఖమ్మం జిల్లాలో మరి చేరి ఒక 7 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీరందాన్ని మేము ముందుకు పోతుంటే దాన్ని మళ్లీ ఒక రకరకాలుగా మాట్లాడడం ఇది మరి ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము చేసినాం అని చెప్పిన దానికి నేను మీకు 19,000 కోట్ల ప్రాజెక్ట్ కి వాళ్ళు దిగిపోయిన రోజు ఖర్చు పెట్టిన మొత్తం అమౌంట్ 7,436 కోట్లు. 39% ప్రాజెక్టు పూర్తి చేసిండ్రు. మేము ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఎల్లుండి ముఖ్యమంత్రి గారి ద్వారా పంప్ హౌస్ అన్ని కూడా ఆన్ చేసి 2 ఏళ్లలో 15th ఆగస్ట్ 2026 కి ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ రోజు కూడా సిడబ్ల్యూసి ఫైనల్ పర్మిషన్ రాలేదు అంటే ఇంత అబద్దాలు మాట్లాడితే ఎట్లా? మా కృషి వల్ల ఎస్ఆర్ఎల్ఐపికి 60 టీఎంసీలు ఇంకొక 10-15 రోజుల్లో కేటాయింపజేసి అప్రూవల్ రానున్నది. మోటార్లు మేమే తీసుకొచ్చాం, మోటార్లు మేమే నట్లు బోల్ట్లు దగ్గరుండి బిగించాం, మోటార్లంతా రెడీ చేశామన్నారు. నిజంగా మీరే చేశారు. మోటార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు బిగించామని మేమేం చెప్పుకోలే, మీరే బిగించారు. ఎందుకు బిగించారాయా మోటార్లు అంటే, మోటార్లు బిగిస్తే మీకు ఎక్కువ కమిషన్ వస్తుంది, మోటార్లు బిగిస్తే ఎక్కువ కమిషన్ వస్తుంది కాబట్టి మోటార్లు బిగించారు. మీకు ఎక్కడ లాభం ఎక్కువ వస్తుందో, ఎక్కడ కమిషన్లు ఎక్కువ వస్తుందో అది మీరు పని చేయటమే తప్ప ప్రజలకు ఉపయోగకరమైన పని చేయాలన్న చిత్తశుద్ధి మీలో లేదు. మీరు చెప్పిన దాంట్లోనే అర్థమవుతుంది. డ్రై రన్ చేస్తే 430 కోట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కడితే దాంట్లో నుంచి మీకు రావాల్సింది రాదు కదా. దేంట్లో ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందో డెఫినెట్ గా మీరు దాని మీద ఫోకస్ పెట్టారు.
ఖమ్మం జిల్లా మొత్తం భూమికి నీళ్లివ్వాలనేదే తన సంకల్పం తప్ప ప్రచార యావ ఎప్పుడూ లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజా శ్రేయస్సు తప్పితే కీర్తి కోసమో పేరు ప్రతిష్టల కోసమో పనిచేసే తత్వం తనది కాదని భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ కట్టిన సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ గొప్పలకు పోతోందని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలను మంత్రి తోసిపుచ్చారు. మీరు అధికారంలో ఉండగా పూర్తి చేసి క్రెడిట్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాకుండానే బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవసరమైతే నిధులు పెంచి రైతులందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. మన ఫలాలు ప్రజలకు అందాలి, ఆడ మోములో చిరునవ్వు చూడాలి, ఆడ మనసులో మన మాట రావాలి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమో పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పాడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా అనుకుంటే పూజ్యులు ఎన్టీ రామారావు గారి దయ వల్ల తెలుగు గంగలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. అదే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నా చేతుల మీదుగా చేసే అవకాశం వచ్చింది ప్రపంచ బ్యాంక్ నిధులతోటి. ఆసియాలో కల్లా ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకం ఈరోజు ఎస్ఎల్బీసీ ఎలిమినేట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి నీళ్లు వదిలి నా మాట నిలబెట్టుకున్న ఆ రోజున. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులన్నీ మేఘా కృష్ణారెడ్డికే ఎలా ఇస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. నల్గొండ జిల్లా పెద్దావుర మండలం సుంకిసాల వద్ద కూలిపోయిన ప్రాజెక్టును సహచర ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు. ఈ ఘటనను ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతోందని నిలదీశారు. సుంకిసాల కూలిపోవడం చిన్న విషయమంటూ మంత్రులు మాట్లాడటం దారుణమని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ప్రమాదంపై కనీసం ఇంతవరకు సమీక్ష కూడా నిర్వహించడం లేదన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వరకు 8 రోజుల పాటు ఎందుకు గోప్యంగా ఉంచారని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కేవలం కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని కాపాడుకోవడం కోసమా, ఆయన తప్పిదాలను వెనుక వేసుకురావడానికి కోసమా, ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఎవరి పర్మిషన్ తోటి మీరు ఆ టన్నెల్ ఓపెన్ చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రాథమికంగా ఇది మెగా కంపెనీ తప్పిదమని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదని అడుగుతున్నా. ఎప్పుడు కూడా మెగా కంపెనీ నాసిరకం పనులు చేస్తుందని, ప్రైస్ ఎస్కలేషన్ చేస్తానని ప్రతిసారి అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ప్రతిసారి చెప్పారు కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా మీరు ఈ నాసిరకం పనులు చేసేటువంటి మెగా కృష్ణారెడ్డికి ఎందుకు మళ్లీ పనులు ఇస్తా ఉన్నారు? ఇప్పటి వరకు మంత్రుల సమీక్ష లేదు. మరి జరిగిన నష్టం ఎవరు భర్తీ చేస్తారు? మరి ప్రభుత్వం మీద పడుతుందా, కంపెనీ భరిస్తుందా? కంపెనీ మీద ఏ రకమైనటువంటి క్రిమినల్ యాక్షన్స్ మీరు తీసుకుంటారో కూడా మీరు ఎందుకు మీరు చెప్తా లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వసతి గృహాల్లో ఎలాంటి విషాద ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పరిశీలించారు. పాము కాటుతో చనిపోయారని భావిస్తున్న విద్యార్థుల కుటుంబాలను మంత్రులు పరామర్శించారు. కన్నబిడ్డల మృతి కన్నవారికి తీరని లోటని, బాధిత కుటుంబాలకు గురుకుల సొసైటీ పరిధిలో అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. హాస్టల్ పరిసరాల్లో తిరిగి ప్రిన్సిపల్తో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని గురుకులాల్లోనూ యాంటీ స్నేక్, యాంటీ రేబీస్ వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ ఛార్జీలు పెంచేలా ఓ కమిటీని వేస్తామని తెలిపారు. నా కొడుకు తెలిసింది సార్. రేపు ఇంకెంతమంది పిల్లల భవిష్యత్తు కోసమే ఇక్కడ వేసినాం మేము. పిల్లలు మంచిగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వేసిన తల్లిదండ్రులంతా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నోళ్ళమే కష్టపడి పిల్లల్ని చదివించి ఎగ్జామ్ రాపించి ఇక్కడ వేసుకున్నాం. వీళ్ళ తల్లిదండ్రులు అనుకుని నమ్మి ఇక్కడికి పంపించినాం. ట్యాబ్లెట్ వేసి పండబెట్టిరు అంతే. వాడికి ఏమైందో చూసుకున్నాం. వీళ్ళు లేదు బతికేందుకు సార్ మాకు చెప్పండి. మాకు ఇంకా పిల్లలు కూడా లేరు సార్. ఒక్కటే కొడుకు వీడి కోసమే బతుకుతుంది. తప్పనిసరిగా తల్లి జరిగిన నష్టాన్ని మేము పూడ్చలేము, కానీ తప్పనిసరిగా మీ భవిష్యత్తు కోసం ఈ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీలోనే ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తల్లిదండ్రులు చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. స్కూలంతా తిరిగి చూస్తూ ఉంటాం. కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాం. బాగా చదివించండి, ఉజ్వలమైన భవిష్యత్తు కోసం పునాదులు వేయండి. దానికి కావాల్సిన సకల చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆ మానిటరింగ్ కంట్రోలింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకుల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంకా రాబోతా ఉన్నాయి, పెద్ద ఎత్తున కట్టబోతా ఉన్నాం.
వాటన్నిటినీ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా చాలా బాగుంటాయి. హైజీనిక్ భోజనానికి సంబంధించి కూడా శుచి శుభ్రత కంపల్సరీ పాటించాల్సింది. గురుకుల పాఠశాలల్లోని సమస్యల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా మేల్కోవడం సంతోషకరంగా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. గురుకులాల సందర్శనకు ఉప ముఖ్యమంత్రి మంత్రులు వెళ్లడంపై ఎక్స్ వేదికగా స్పందించారు. గురుకులాల్లో అంతా బాగానే ఉందన్న భావనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, తమ ప్రయత్నంతో సర్కార్ మేల్కోవడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వం 1000కి పైగా గురుకులాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. గురుకులాల్లో ఆహార నాణ్యతను మెరుగుపరిచి విద్యార్థుల జీవితాలను కాపాడేందుకు ఉప ముఖ్యమంత్రి అన్ని రకాల చర్యలు తీసుకుంటారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంగా సోదాలు నిర్వహించారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలతో పాటు వసతి గృహాలలో మౌలిక సదుపాయాలపై ఆరా తీయగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. మొత్తం 10 వసతి గృహాల్లో తనిఖీలు నిర్వహించారు. అనేక అక్రమాలను జరుగుతున్నట్లు గుర్తించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలుచోట్ల బాత్రూంలు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని, ఫుడ్ మెనూ పాటించడం లేదని గుర్తించిన అధికారులు వారిపై చర్యలు తప్పవని వెల్లడించారు. మల్లాపూర్లోని బీసీ బాయ్స్ హాస్టల్లో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. హాస్టల్ రికార్డులు పరిశీలించి వసతి గృహంలో జరుగుతున్న అవకతవకలపై విచారించారు. మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహంలో ఏసీబీ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విద్యార్థుల దుస్థితి బయటపడింది. తూనికలు, కొలతలు, ఆహార భద్రత, శానిటరీ, ఆడిట్ అధికారులు సైతం వసతి గృహంలో తనిఖీలు చేపట్టారు. విద్యార్థులకు అందించే ఆహారం అపరిశుభ్ర వాతావరణంలో వండుతున్నారని, వంట సరుకులు సైతం నాసిరకంగా ఉన్నాయని గుర్తించారు. ఈ హాస్టల్ యొక్క సర్ప్రైజ్ చెక్ కోసం రావడం జరిగింది. వచ్చిన తర్వాత లోపల అబ్జర్వ్ చేస్తే ఫుడ్ సేఫ్టీ ఏమాత్రం బాగలేదు. ఆహార పదార్థాలు, వంటకు వాడే పదార్థాలన్నీ కూడా బియ్యం కానీ పప్పులు కానీ అన్ని నాసిరకంగా ఉండి కొంచెం పురుగులు దానిలో కనిపించడం జరిగింది. అదేవిధంగా మిగతా సామాన్లు కూడా అన్ని సరిగా వండే పరిస్థితులు లేవు. తర్వాత సరైన లోపల లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ, ఆ క్లీనింగ్నెస్ కానీ, ఆ వాష్రూమ్స్ ఉన్నాయి ఒక 20 వరకు, దానిలో ఒక 13-14 వరకు డోర్స్ లేవు. అవి ఒక 3-4 మంత్స్ నుండి వాటిని క్లీన్ చేయకుండా మొత్తం అంతా కూడా అది బాగాలేని పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మొత్తం కూడా మెనూ ప్రకారంగా కూడా చూస్తే కూడా దానికి మెనూ ప్రకారంగా ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారంగా కూడా వాళ్ళకి టిఫిన్ కానీ, నైట్ భోజనం కానీ సరిగా పెట్టడం లేదు. స్వీట్స్ కానీ, బనానా కానీ, ఎగ్స్ కానీ అవి కూడా మెనూ ప్రకారంగా ఇవ్వడం లేదు. చాలామంది స్టూడెంట్స్ అందరితో మాట్లాడితే వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. లోపలున్న క్లీనింగ్నెస్ కానీ, వాళ్ళకున్న పడుకునే బట్టలు కానీ అవి కూడా సరిగా లేవు. దాని గురించి విచారణ చేస్తూ మొత్తం అంతా కూడా దాన్ని డ్రాఫ్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఐటీడీఏ పరిధిలోని 680 విద్యార్థులు ఉన్న గాంధీనగర్ గురుకుల పాఠశాలలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై ఏసీబీ, డీఎస్పీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని, స్నానాల గదులకు తలుపులు కూడా సరిగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్, ఆడిటింగ్ అధికారులు, లీగల్, మెట్రాలజీ సిబ్బంది పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు. సిద్దిపేటలోని బీసీ వసతి గృహంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న ప్రభుత్వ ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పెద్దూరు మహాత్మాగాంధీ గురుకుల పాఠశాలలో కూడా అధికారులు పలు రికార్డులను పరిశీలించారు. నిజామాబాద్లోని కోటగల్లి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆకస్మిక తనిఖీలు జరిపిన అధికారులు ఆహారం నాణ్యత సరిగా లేదని గుర్తించారు. ప్రభుత్వ వసతి గృహాల తనిఖీల్లో దాదాపు ప్రతి హాస్టల్లోనూ కాలం చెల్లిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు సోదాల అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ధరణి నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమిని తొలగించేందుకు 8 లక్షల రూపాయలు లంచం తీసుకునే క్రమంలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జక్కిడి ముత్యం రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై రంగంలోకి దిగిన ఏసీబీ జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ధరణి నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమిని తొలగించేందుకు 8 లక్షలు ఇవ్వాలని అధికారులు జక్కిడి ముత్యం రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని బాధితుల నుంచి మధుమోహన్ రెడ్డి తీసుకుంటున్న వేళ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతోనే తాను డబ్బు తీసుకున్నట్టు సీనియర్ అసిస్టెంట్ చెప్పగా అక్కడి నుంచి జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేయించారు. డబ్బు తీసుకుని పెద్ద అంబర్పేట ఓఆర్ఆర్ వద్దకు రావాలని జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి మధుమోహన్ రెడ్డికి తెలిపారు. ఓఆర్ఆర్ వద్ద మధుమోహన్ నుంచి డబ్బు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన ఇంట్లో సోదాలు చేసి 16 లక్షల నగదు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అవినీతికి పాల్పడే అధికారులు ఏసీబీ నుంచి తప్పించుకోలేరని అవినీతి నిరోధక శాఖ డీజీ సివి ఆనంద్ వెల్లడించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీకి చిక్కడం ఖాయమంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ మరో ఉద్యోగి ఘటనే ఇందుకు నిదర్శనమన్న సివి ఆనంద్ ఇద్దరిని పట్టుకోవడంలో తమ బృందం చాకచక్యంగా పనిచేసిందని పేర్కొన్నారు. ఇద్దరి నుంచి 8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో సొంతిల్లు అవసరమున్న పేదల వివరాలు కేంద్రానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. ఈ మేరకు సీఎంకు కిషన్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం నిర్వహించనున్న సర్వేలో పాల్గొనాలని కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. కనీసం 10 కోట్ల మందికి లబ్దిని చేకూర్చాలని ఈ నెల 9న జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాష్ట ప్రభుత్వం నుంచి సరైన ప్రతిపాదనలు వస్తే ఇళ్లను కేటాయించడానికి కేంద్రం సిద్దంగా ఉందని కిషన్ రెడ్డి లేఖలో వెల్లడించారు. తెలంగాణ స్థానికత ఉండి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి పంపేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు 122 మంది తెలంగాణ స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు తెలిపింది. వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ క్యాడర్లోని చివరి ర్యాంకులో మాత్రమే విధుల్లో చేరాలని స్పష్టం చేసింది. డీఎస్సీ పరీక్ష కీ విడుదలైంది. పరీక్ష కీతో పాటు రెస్పాన్స్ షీట్లను విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ ఏడాది జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు మొత్తం 11,062 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం డీఎస్సీ పరీక్షను నిర్వహించింది. దాదాపు 2.5 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. కంప్యూటర్ పద్దతిలో జరిగిన పరీక్షకు సంబంధించిన కీ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ నెల 20 వరకు కీపై ఉన్న అభ్యంతరాలను తెలపాలని కోరింది. అభ్యర్థుల పేరు, పుట్టిన తేదీ వివరాలు, కులం, ఈడబ్ల్యూఎస్ వివరాలు తప్పుగా నమోదు, టెట్ స్కోర్ మార్కులకు సంబంధించి ఈ నెల 20 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్ ఉప్పల్ నల్ల చెరువులో కబ్జాకి గురైన పలు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. ఉప్పల్ కాంగ్రెస్ నేత పరమేశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో నల్ల చెరువును సందర్శించిన ఆయన చెరువు నక్షాను ముందుగా పరిశీలించారు. కబ్జాకు గురైన ప్రాంతాలను పరిశీలించి అనంతరం సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నందిగిరి హిల్స్ పార్క్ ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం తన బాధ్యతన్న దానం తనను అడ్డుకునే హక్కు ఏ అధికారికి లేదని వివరించారు. జీహెచ్ఎంసీ పెట్టిన కేసుపై స్పందించిన దానం వాటికి భయపడేది లేదని వెల్లడించారు. నాలా, ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జా ఉంటే చర్యలు చేపట్టాలే తప్ప ఎస్సీ, ఎస్టీలు గుడిసెలు తొలగించడం సరికాదని వివరించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని దానం నాగేందర్ వివరించారు. నేనేం చెప్పినా ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి. మనం అలా ట్రైబల్స్ ని మనము అంటరాని వానిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను.
దానికి నాకు రిప్లై రాలేదు. హద్దు మీరి ప్రవర్తిస్తా ఉన్నారు. హద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది, మాకు మంచిది. ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు. ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిర్రేమో, సంతోషమే, దాన్ని వెల్కమ్ చేస్తాం. మా మీద ఇంతకు ముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాము. అప్పుడు చేసినప్పుడు 190 కేసులు ఉండే నా మీద. ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఇంకా 10 కేసులు పెట్టుకున్నా నేను భయపడను. ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి నేనేం కేర్ చేసేది లేదు. ఎస్సీ రిజర్వేషన్లపై అనితర కృషి చేసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మొదటిసారి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రావడంతో డప్పు చప్పులతో నాట్యం చేస్తూ పూల వర్షం కురిపించారు. కార్లు, మోటార్ సైకిళ్లపై ఎంఆర్పీఎస్ కార్యకర్తలు దారి పొడవునా ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్, ప్యాట్నీ, బైబుల్ హౌస్, ట్యాంక్ బండ్ మీదుగా బషీర్బాగ్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. క్లాక్ టవర్ వద్ద భారీ గజమాలలతో మందకృష్ణను సత్కరించారు. ఎంఆర్పీఎస్ శ్రేణులు దారి పొడవునా టపాసులు కాల్చుతూ మిఠాయిలు పంచుకున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. పురాణాపూల్లోని శ్మశాన వాటిక సమీపంలోని డెకరేషన్ సామాగ్రి పరిశ్రమలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. ఎగిన భవనంలోకి 2 అంతస్తులకు వ్యాపించాయి. గమనించిన సిబ్బంది బయటికి పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 31 ఏళ్ల వైద్య విద్యార్థినిపై అత్యాచారం కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున సమయం వృధా చేయకుండా సీబీఐకి అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి అన్ని పత్రాలను బుధవారం ఉదయం 10 గంటలలోపు సీబీఐకి అప్పగించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అటు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరసనలు ఇవాళ కొనసాగాయి. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఫోర్డా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు రాసిన లేఖలో కోల్కతా ఘటనను చరిత్రలో దారుణ ఘటనగా పేర్కొంది. డ్యూటీలో ఉన్న వైద్యురాలి మాన ప్రాణాలను కాపాడలేని ఆర్ జికార్ మెడికల్ కాలేజీ అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. నిరసన చేస్తున్న వైద్యులపై ఏ చర్యలు తీసుకోబోమని, కేసులో సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలని వైద్య సంఘం కోరింది. వైద్యుల భద్రత కోసం కేంద్రం వెంటనే సెక్యూరిటీ ప్రోటోకాల్ను అమలు చేయాలని డిమాండ్ చేసింది. డాక్టర్ల సమ్మె కారణంగా అనేక ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఓపీ విభాగాల్లో రోగులు బారులు తీరుతున్నారు. వైద్యురాలి మృతిపై కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొని రాజీనామా చేసిన కళాశాల ప్రిన్సిపల్ ఎక్కడా పనిచేయకుండా ఇంట్లో కూర్చోవాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. కోల్కతాలో జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనను నిరసిస్తూ రాష్ట వ్యాప్తంగా బుధవారం ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. ఓపీ సేవలకు హాజరు కాబోమని నోటీసులు ఇచ్చారు. అత్యాచార ఘటనను నిరసిస్తూ సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి వద్ద జూనియర్ వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. బాధిత వైద్యురాలికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. విధుల్లో ఉన్న వైద్యుల పట్ల ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. బాధిత మహిళకు న్యాయం జరిగే విధంగా కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని కోరారు. విధుల్లో ఉన్న వైద్యుల రక్షణకు ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా మద్దతివ్వాలన్నారు. మెడికల్ కాలేజ్ లో జరిగిన దారుణమైన ఘటన గురించి నిరసన వ్యక్తం చేస్తున్నాము. అది చరిత్రలోనే చాలా హీనమైన క్రైమ్. ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్, సేవ చేయడానికి వెళ్ళిన ఒక మహిళా డాక్టర్ మీద ఇలాంటి అకృత్యాలు జరగడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. మేము ఏ భయము బెరుకు లేకుండా సేవలు అందించగలిగేలా ఉండాలి కదా.